శక్తి, శారీరక శక్తి, దాన్నే మనం పార్వతీదేవి అంటాం. ధనం, దాన్నే మనం లక్ష్మీదేవి అంటాం. విద్య, దాన్నే మనం సరస్వతీదేవి అంటాం. హిందూ పురాణ గాథల్లో దేవతల ఆకారాలు, ఆభరణాలు, ఆయుధాలు, వాటి తత్వం తెలుసుకుంటే అదంతా పూర్తిగా శాస్త్రీయ విధానం. ఎక్కడ పిచ్చి నమ్మకాలు ఉండవు అసలు అక్కడ. ఇక్కడ విద్య అంటే సరస్వతిగా మనం ఆరాధన చేద్దాం. ఆరాధన చేసినంత మాత్రం చదువు వచ్చేస్తుందని ఎవ్వరికీ చెప్పాల. అలా వచ్చినా నిలబడదండి, కష్టపడి ఉన్నదే నిలబడుతుందండి ఖచ్చితంగాను. అందుకని దేవతను మనం ప్రార్థించడం ఎందుకంటే ఆ కష్టపడి నేర్చుకోవడానికి అవసరమైన ఇంద్రియ నిగ్రహాన్ని ఇవ్వాలి మనకి, లేకపోతే నేర్చుకోవాలి. చదువుకుంటుంటే ఇలాగే ఐ లవ్ యూ కూడా ఎవడో తగులుతాడు, ఇక్కడ మొత్తం పాడైపోయింది జీవితం అంతా. ఇటువంటి వ్యామోహాలకి లొంగకుండా ఉండే ఇంద్రియ నిగ్రహాన్ని ఇమ్మని దేవాలయంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. చదువు కంటే ముందు ముఖ్యం అది. ఎందుకంటే ఆ దేవతలు అనుగ్రహిస్తే మన మనస్సు దృఢంగా స్థిరంగా ఉంటుంది ఖచ్చితంగా.